నిన్ను దేవుడు ఎగ్జామ్ పాస్ చేసిన తర్వాత నువ్వు ఇంజనీరింగ్ అయిపోయి కూడా రోజు పుస్తకాలు చదవటం లాంటిది. అర్థమైందా? అంటే అది నీ భక్తి. అంటే రోజు పుస్తకం చదివితే నేను నిద్ర పట్టదు లాగనమాట. పోతే ట్విస్ట్ ఏంటంటే నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావు, బట్ వీ డోంట్ నో. యేసుక్రీస్తులో నీకు డిగ్రీ ఇచ్చారు, ఆ క్యాప్ పెట్టారు, బ్లాక్ కోట్ వేసారు, నీతి వస్త్రం. కానీ నువ్వేంటంటే నువ్వు ఇంజనీర్ అవుతున్నావు, నీకు ఎట్లయినా పాస్ అవ్వాలని. ఓకే, నువ్వు అందరు ఎగ్జామ్ రాసేటప్పుడు బ్యాచ్లు ఎగ్జామ్ రాస్తుంటావు, ఫెయిల్ మార్కులే వస్తుంటాయి. కానీ అతనేమో విశ్వాసంలో పాస్ రా నువ్వు అంటాడు, నువ్వేమో లేదు నేను చదివి పాస్ అవుతా అంటావు. ఇదన్నమాట మన ప్రాబ్లం. ఎలా అసలు దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు? బిగ్ కాంప్లెక్స్ థింగ్. సో కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలి. బైబిల్లో 2 జాతుల వ్యక్తులు ఉంటారు. నీ జాతి వరకే బైబిల్ చదువుకొని పక్కకు రావాలి, ఇంకో జాతిలోకి నువ్వు వెళ్ళకూడదు. ఆ ఇంకొక జాతి ఎవరు అని అంటే యూదులు. ఓకే, మత్తయి సువార్త ఎవరికి? ఫర్ జ్యూస్. ఓకే, లూకా ఎవరికి రాశాడు? ఫర్ జెంటైల్స్. మార్క్ అప్రాక్సిమేట్లీ బోత్. ఓకే, సో ఇంకా అపోస్తల కార్యం అంతా లూకానే రాశాడు అన్యజనుల కోసం. యోహాన్ ఎవరికి రాశాడు? ఆయన సాక్ష్యం కోసం రాశాడు, ఫర్ బోత్. యూదులకి అన్యులకి ఇద్దరికి కలిపి రాశాడు. ఇక మనం రోమా, కొరింథీ, గలతీ, ఎఫెసీ ఇవన్నీ ఎవరికి? ఫర్ జెంటైల్స్, అన్యులకి. హెబ్రీలకు రాసిన పత్రికలతో యూదులకి. ఓకే, యాకోబు ఎవరికి రాశాడు? యూదులకి. పేతురు ఎవరికి రాశాడు? అన్యజనులకి. సో పౌలు వాక్యం చెప్పి మరి చనిపోయాడో మరి వెళ్ళిపోయాడో ఏదో అయ్యింది. ఇంకా ఆ చర్చెస్ని ఈయన టేక్ ఓవర్ చేసి ఉత్తరాలు రాశాడు. ఓకే, పొంతు, గలతీయ, ఈ సంఘములన్నిటికీ ఇవన్నీ ఎవరు ద్వారా సువార్త ప్రకటింపబడిందంటే పౌలు ద్వారా. వాటన్నిటికీ నేను రాస్తున్నానని చెప్పి రాశాడు. సో లైన్లో పౌలు ఏం చెప్పాడో ఆ లైన్లోనే మెయింటైన్ చేశాడు. ఓకే, ఫెయిత్ విధానంలోనే మెయింటైన్ చేశాడు, కానీ యూదుల స్టైల్లో రాయలేదు. ఓకే, కానీ యాకోబు పత్రిక ప్యూర్లీ మనకేంటంటే బైబిల్ మొత్తం బైబిల్. ఓకే, బైబిల్లో జాన్రా ఉంది. ఓకే, సో బ్లూస్ ఉంటాయి, కంట్రీ ఉంటుంది, ఆర్ఎంబి ఉంటుంది, పాప్ రాక్ ఉన్నట్టు. సో బైబిల్లో మనది విశ్వాసం, వాళ్ళది క్రియలు. అర్థమవుతుందా? అప్పుడేం చేయాలంటే అందరూ సున్నతి చేసుకోవాలి. మీరందరూ సున్నతి చేసుకుంటున్నారా? లేదు కదా, కాదు కదా అసలు. సో మనందరం విశ్వాసం ద్వారా నీతిమంతులం అవుతున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా దే విల్ ఫాలో ద సేమ్ ట్రెడిషన్. ఓకే, ఎదురా అంటే అబ్రహాము సున్నతి పొందాడు కాబట్టి విశ్వాసం, అందుకే మేము కూడా. సరే, దాని ద్వారా అవ్వర్రా అన్నా కానీ అదంతే. ఓకే, సో మనము ఇప్పుడు యాకోబు రాసేటప్పుడు యాకోబు క్రియలు, ధర్మశాస్త్రం ఫాలో అయ్యే క్రౌడ్ తన ఎదుట కూర్చొని ఉన్నప్పుడు నువ్వు వచ్చి వేరేది మాట్లాడలేవు. ఓకే, అదే పౌలు వచ్చేటప్పుడు కల్లా తన క్రౌడ్ అంతా జెంటైల్స్, వాళ్ళకి అసలు ధర్మశాస్త్రం ఈ పుస్తకమే లేదు. కాబట్టి వాళ్ళకేంటంటే ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేశాడు, యేసుక్రీస్తు అనే వ్యక్తిని. ఆ కొత్త వ్యక్తితో నడిచే ఇంకో కొత్త వ్యక్తిని పరిచయం చేశాడు, అతని పరిశుద్ధాత్మ. ఓకే, సో ఈ ట్రాక్లో వెళ్ళండి అని చెప్పాడు. అని చెప్పి మరి వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కదా, మరి ఏ విధంగా నువ్వు మంచుకుంటావు? అందుకని ఏమన్నా శరీర కార్యములు స్పష్టమైన వ్యభిచారము, జారత్వము, ఆశ, ఇంకా మిగతా అవన్నీ. ఓకే, గలేషియన్స్ చాప్టర్ 5:19 మొత్తం ఇవన్నీ శరీర కార్యములు. విండో సీట్ కావాలన్నా, స్లీపర్ బస్సు కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అభిబస్. ఎందుకు తెలుగు మ్యాట్రిమోని చూస్ చేసుకున్నారు? ఎందుకంటే ఇందులో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. తెలుగులో చూసుకునే సౌకర్యము ఉంది. హారోస్కోప్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోని ద్వారా వివాహాలు జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోని. ఓకే, ప్రేమ, సంతోషం. సో మరి ఎలాగ దేవుళ్ళో ఉంటామంటే విశ్వాసము, నీతి, పరిశుద్ధత, మంచితనము, ప్రేమ, ఓకే, దీర్ఘశాంతము, ఈ సాత్వికము, వీటిల్లో
ఓకే మా బైబిల్ ఏంటంటే మా బైబిల్ ఇప్పుడు గలతీలకు రాసిన బైబిల్ ఏంటనంటే ఇదే ఆ 6 అధ్యాయాలే. వాళ్ళకి ఇది లేదు. వాళ్ళకి ఇది లేకుండా వాళ్ళకి ఏముంది? మన గురుగారు చెప్పారు కదా, మన అపోస్తలుడు ఏం చెప్పాడు? ఇవి చెయ్యొద్దని చెప్పాడు కదా. చూడు ఏం చెప్పాడు? అవి కాదు, అవి శరీరం. మరి మనం ఏం చేయాలి? మనం ఆత్మ. సో ఆ సంఘాలు అట్ట నడిచినాయి. మనం మొత్తం కాక్టైల్ చేసి ఉప్మా, అయినా నువ్వు ఉప్మా జీడిపప్పు వేసి చెర్రీలు వేసి గందరగాలం చేస్తున్నావు కదా, లాస్ట్కి అది ఉప్మారా బాబు నాయనా. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో చదువుకున్నా. ఉప్మా అంటే శపితమైన కూడని నా దృష్టిలో. అసలు ఎవడో ఒకడు అన్న ఉప్మాతోనే కొట్టాలనిపించింది. అసలు ఉప్మా అంటేనే శాప్. నేను జైల్లో ఉన్నానా, నా జీవితం ఏంది ఇలా అయిపోయిందని. అసలు దాన్ని చూడను, కంటికి కూడా ఉండకూడదు. మళ్ళీ దాని వేరియేషన్ టమాటా బాత్. ప్లీజ్ రా, ఎల్లో రంగు ఒకటేసి టమాటా వేసి సాగు కొడుతున్నా. ఐ డోంట్ లైక్ ఉప్మా. ఓకే, మీరు మొత్తం దీన్ని ఉప్మా చేసి టమాటా బాతులు చేసి దండం పెడతానమ్మా, ఇది అది కాదు. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. యూర్ స్టాండింగ్ అనే న్యూ గ్రౌండ్ ఇన్ న్యూ కవెనెంట్. నువ్వు కొత్త నిబంధనలో నడుస్తున్నావు, యేసు ప్రభువులో నడుస్తున్నావు. ఓకే, ఆయన వచ్చి మీకు అన్నీ నేర్పిస్తాడు. సో ఆత్మలో వాళ్ళు డిఫరెంట్గా నడిపించారు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కదా, ఎక్కడి నుంచి నడిపిస్తావు? ఓకే, మనకైతే బైబిల్ ప్రింట్ వేశారు కాబట్టి అప్పట్లో ప్రింటింగ్ లేదు. సో ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి రీచ్లో లేదు కాబట్టి వాళ్ళు అట్లా నడిపారు. సంఘాన్ని అంతా దేవుళ్ళు ఎలా ఉంచారు? వాక్యంతో, ఉత్తరంతో, ఆత్మతో. ఓకే, మనం ఎంతగా ఇది పట్టుకుంటామో దీన్ని వాళ్ళు అసలు పట్టుకోలేదు, ఇందులో ఉన్నోని పట్టుకున్నారు. అది డిఫరెన్స్. మనమేమో దానిలో ఉన్నోడొద్దు, ఇది కావాలి. అందుకు మన లైఫ్ అంతా వాదనలు, లాజిక్ ఇది అయ్యింది. వాళ్ళదంతా బ్రతకటం అయ్యింది. ఓకే, సో దెర్ ఆర్ 2 స్కూల్ ఆఫ్ థాట్స్. ఏంటంటే అదే బైబిల్లో కూడా ఉంటాయి, కొత్త నిబంధనలో కూడా ఉంటాయి. అది ఏంటంటే యాకోబు పత్రిక వెళ్ళారంటే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము మృతము. అబ్రహాము దేవుడు నమ్మినని ఎట్లా చెప్పాడు? దేవుడు ఇస్సాకును అర్పించి క్రియల ద్వారా నీ విశ్వాసం ఉందని నిరూపించుకున్నాడు కదా, కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడని అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా రోమా 4లో అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడైన, అప్పుడు అతనికి అతిశయాస్పదము కలుగును కానీ అది దేవుని ఎదుటి కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? మళ్ళీ చెప్పు. లేఖనం ఏమి చెప్పుచున్నది? ప్రాఫిట్స్ ఏం చెప్పారు? దేవుడు ఏం చెప్పాడు? యాకోబు ఏం చెప్పాడు? ఎవడికి కావాలి? లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. పని చేయవానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడు. ఆ ప్రకారమే దావీదు కూడా ఇలా చెప్తున్నాడు కదా, ఎవడిలో పాపము దేవుడు ఎంచడో ఆ మనుషుడు నీతిమంతుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఇదేందిరా ఇలా అంటే? విశ్వాసము నీతి, అంతేగాని క్రియలు చేస్తే నేను నీతి కాదు. ఓకే, నేను మంచిగా బిహేవ్ చేస్తే నేను మంచోడిని కాదు. ఇఫ్ ఐ హ్యావ్ ఫెయిత్, నాకు విశ్వాసం ఉండి దేవుడిలో నేను నడిస్తే ఆ విశ్వాసం క్రియ ప్రొడ్యూస్ చేస్తుంది. నేను యేసుక్రీస్తుని నమ్మితే నమ్మకం కనబడుతుంది, వేరేలాగుంటా. కానీ యాక్ట్ చేయొచ్చు నేను క్రియల్లో దేవుళ్ళలో ఉన్నట్టు, కానీ నాకు విశ్వాసం ఉన్నట్టు కాదు. ఇది నాది. ఓకే, కానీ యాకోబు ఏమంటాడంటే, మనము క్రియలు చేస్తే మనకు విశ్వాసం ఉందని, బట్ నాట్ 100% ట్రూ. ఓకే, ఒక యాంగిల్లో ట్రూ, అన్ని డైరెక్షన్స్లో ట్రూ కాదు. నువ్వు ఎంతవరకు నువ్వు చెప్పే పాయింట్ ఎక్కడ రైట్ అని అంటే, ఓకే, చెట్టు ఫలం ఉంటేనే, ఫ్రూట్ ఉంటేనే చెట్టు ఉందని అజ్యూమ్ చేసుకో. క్రియలు ఉంటేనే విశ్వాసం ఉందని, అంతేగాని చెట్టు ఉన్నంత మాత్రాన్ని ఫ్రూట్ కాసిద్ది అనేది కాదు. దట్ ఈస్ 100% రైట్ యాకోబు చెప్పేది. అంతేగాని క్రియ చేయమని చెప్పలా. ఓకే, క్రియల ద్వారా ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడ్డని సంగతి స్పష్టమే.
ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ మీరు అపోస్తుల కార్యంలో చదువుకోవచ్చు. 2 సార్లు ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. తర్వాత గల్తీలకు రాసిన పత్రికలో నేను పేతురును, యాకోబును, యేసుక్రీస్తు సహోదరుని నేను కలిశానని అంటాడు. ఓకే, సో కాబట్టి అక్కడ వాళ్ళ కాన్వర్జేషన్ చూడవచ్చు. వాళ్ళకి తెలుసు ఎలా నీతిమంతులు అవుతారని. సోదరుడా, నువ్వు అందరికీ ధర్మశాస్త్రం అక్కర్లేదు, మోషే అక్కర్లేదు, సున్నత అక్కర్లేదు అని చెప్తున్నావు అని చెప్పి పౌల్ని అటాక్ చేయొచ్చుగా యాకోబు. నో, చేయలేవు. ఎందుకంటే అది నిజం కాదు, నిజం కాదు. కానీ వాళ్ళ క్రౌడ్కి మాత్రం రాశాడు. ఓకే, సో బీ కేర్ఫుల్ అండ్ యూ రీడ్ బైబిల్. లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్లో నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నాకెప్పుడు వాక్యం చెప్పింది లేదు, ఏమీ లేదు. ఏం చదువుతా ఉండేవాడిని గంటల తరబడి. ఎందుకో నాకు నేను కొండ మీదకి వెళ్తే కొంతమంది మాట్లాడుతారు, రోమా చదివావా, అస్సలు అర్థం కాలేదు. నాకు ఏదన్నా అర్థం కాలేదు, రాలేదంటే నాకు అదే తెలుసుకోవాలని అన్వేషణ బాగా ఇష్టం. అబ్బా అంత టఫ్. నేను మామూలుగా చదివాను, చదివి వాళ్ళందరూ మాట్లాడతా రోమా చదివాను, నాకు అర్థం కాలేదన్న. అర్థం కాలేదా అసలు మక్కుగా? అమ్మ వీళ్ళకి అంతలా అని అర్థమైపోయిందని నేను ఇక దాన్ని రీసెర్చ్ మొదలుపెట్టా. ఇక రోమా, గలతీ ఇదంతా ఈ బైబిల్ని పిండి తినేసి నవిలి నిద్రపోయాను. అప్పుడు నాకు ఒకటి ఏదో అర్థమైంది. ఏదో గబక్కన మార్టిన్ లూథర్ని తీసుకెళ్ళి జైలు వేస్తే ఏదో అయినట్టు నాకు సొంతగానే నాకేదో అర్థమైంది బైబిల్. ఆ అర్థమైంది ఏంటంటే ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడన్న సంగతి స్పష్టమే. ఓ మై గాడ్, నా బ్రతుకంతా ఏదో ఒకటి చేసి దేవుడి దగ్గర మంచోడు అవ్వాలని, మార్కులు ఇచ్చుకోవాలని నేను అనుకుంటుంటే ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడ్డన్న సంగతి స్పష్టమే. మరి ఎందుకు ఇచ్చావు? పాపం అనగా ఎట్టిదో తెలియబట్టడానికి ఇచ్చాను, కానీ నువ్వు నీతిమంతుడు అవటానికి ఆ మాన్యువల్ పనికి. సరే, ఇప్పుడు రైట్‌యస్‌నెస్ ఎట్లా? ఇక పెట్టాను. నీతి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. సో నీతి అంటే ఏంటని ఇప్పుడు నేను స్టార్ట్ చేశా. 2.5 సంవత్సరాలు పట్టింది అర్థం చేసుకోవటానికి. రైట్‌యస్‌నెస్, నీతి. నీతి అంటే ఏందబ్బా? అప్పట్లో బైబిల్ తెలియదు కదా, స్టూడెంట్ కదా, చదివా దెన్ ఐ కేమ్ టు ఏ కంక్లూజన్. నేను కొంచెం అర్థం చేసుకుంటా, నీతి అంటే ఏదో చేస్తే కాదంట, ఏదో యేసుక్రీస్తు నమ్మితే అయిపోతామంట అనేది నాలోకి ఇంకా ఫామ్ కూడా కాల. చదివి అన్నీ అర్థం చేసుకోగానే అది రూపం తీసుకోలే. అంటే అదే రైట్ అని నాకు తెలియదు. ఒకరోజు కొండ మీద వాక్యం చెప్పే అతను రాలేదు, జోసెఫ్ అని రాలేదు, వెనక చర్చిలో ఉంటాడు, ఆయన రాలేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన రాలేదు. ఇంకెవడు వాక్యం చెప్పాలి, రాకపోయాడు. సరే మనమే చదువుకుందాం అన్నారు. సరే చదువుతుంటే పోయి ఇదే తీస్తే అప్పుడు అక్కడున్న కొంతమంది ఉన్నారు, సేవ చేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు చిరు ఏంది ఇది నీతిమంతుడు అంటే ఏంది అన్నాడు. నీతి అంటే ఏం లేదు మావా, నీతి అంటే ఇప్పుడు ఉన్నాం అనుకో, అటు చేసామనుకో, అటు చేయాలి మనం, అది నీతి అన్న. నేను మధ్యలో కుక్క పిల్ల అన్నా, మరి ఇదేందన్నా అన్న. దాని ద్వారా నీతిమంతులు ఎవరని ఉంది. ఆయన ఈగో హర్ట్ అయింది. ఇదే నా అంటే అట్లాంటి ఉంటాయి. అవునా, సరే ఇంకోటి చూపించాడు. ఇంకోటి చూస్తే మళ్ళీ నేను ఇది తీసుకొచ్చి ఇది చూపించా. ఇప్పుడు మనము దేవుడు అంటే భక్తి, ఓ మర్యాద ఉండాలి. ఎట్లా పెడితే అట్లా మనం బైబిల్ తీయకూడదు అన్నాడు. నాకేం అర్థం కాల. నేను ఎట్టు పెట్టి ఇట్టు చూశాను. ఇంకొక అన్నని సీనను ఎటు చూస్తే ఆయన తలంచుకున్నాడు, ఎందుకురా నీకని. మళ్ళీ ఇంకొంచెం చెప్పిన తర్వాత నేను ఇంకో వచనం చూపించా. ఇక్కడ ఈ బేస్ గిటారైజర్ మా మామయ్య పక్కన కూర్చొని ఉన్నాడు, గమనిస్తున్నాడు. కిందకి వెళ్ళాక 2 బీగుదామని. అన్న ఇదేంది, నా చిన్నపిల్లలు ఎట్టుంటారు, క్యూరియాసిటీ కదా, అన్నీ తెలుసుకోవాలంటారు కదా.
ఆయన పెద్దోడు కాబట్టి ఆయనకి ఈగో, మనమంతా కోతి కదా. అనగానే వెంటనే ఆయన ఇప్పుడు ఆయన బ్రదరన్ స్టైల్లో ఒక లాగా ఉండిద్ది అనమాట. ఈ మధ్య దేవుళ్ళలో ఇట్లా అయిపోయింది అది ఇది అని క్లాస్ పక్కనే ఆయన ఉండి, చిరు నువ్వు ఆగు, తమ్ముడు చెప్పు అసలు దేమంటున్నాడు, నువ్వు చెప్పు అన్నాడు. చెప్పంటే ఇది తీసా మరి ఇది వరుసగా 5గురు కాసుకో అంటే నేను ఉసుకో 11:30 అయ్యింది. 7 గంటలకు వెళ్ళినోళ్ళం. ఇంక మా అమ్మ సిను వాడు రేపు ఖాళీగా దొరుకుతాడు, ఇంటికి వెళ్దాం పదా. ఇంక బండి దిగి కిందకు వస్తున్నాం, కొండ దిగుతున్నాం, ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, వెనక నేను కూర్చున్నాను. రాకపోతే మూసుకొని ఉండాలి, ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు. ఎవడురా నిన్న అసలు తీమంది మాట్లాడమంది. నెక్స్ట్ రోజు రాగానే కామ్గా ఉండాలి కదా, ఈ పక్కన నీ సీన్ అన్న కామ్గా. తమ్ముడు నిన్న చెప్పావు కంటిన్యూ. ఇంకా ఇది అని చెప్పగానే అసలు నువ్వు పూర్తిగా తప్పు వెళ్ళిపోతున్నావు, ప్రశాంత్ వీడు టోటల్గా చెడిపోతున్నాడు, వీడు కొంచెం కంట్రోల్లో పెట్టన్నాడు. కిందకి వెళ్ళింది, రే నీకు నిన్నే చెప్పా. అట్లా తొక్కివేయబడింది. కానీ అది ఒప్పుకోవాలా, అది వాళ్ళ ఆన్సర్ ఇవ్వకపోవటం బట్టి నేను నేర్చుకున్నది రైట్ అని నాకు అర్థమైంది. ఇంకేం చేశాడు ఈయన, కామ్గా ఉండకుండా నాకు కేబీలో పెద్ద మీటింగ్ అరేంజ్ చేశాడు, అందరు పాస్టర్ని పిలిచాడు. ఇక్క చూడు ఒక్కొక్క పాస్టర్ బుక్ పడుకొని చిక్ అంటున్నాడు. ఓకే కుంగ్ ఫు డ్రాగన్, ఓకే కమాన్ నేను కూడా ఓరే నాయన ఫైటింగ్. ఒకటి లేచి మధ్యలో, ఏంటి మనం ఇక్కడ ఎందుకున్నాం మనం వెళ్ళిపోదాం. ఇతను చెప్పుతున్నది ఏమిట, ఈ పక్కన రాజు దిను అందరు కూర్చొని రాసుకుంటా అన్న. ఆయన అంటాడు కదా, నువ్వు చెప్పు. ఒక బ్యాచ్ ఏంట్రా ఇది చెప్పేది, ఇంకో బ్యాచ్ నువ్వు చెప్పు, విపరీతంగా ఉంది, మేము ఎప్పుడు వినలా, నువ్వు చెప్పు. ఓరే నాయన 50 మందితో ఎఫెస్సుల్లో మృగములతో పోరాడుతున్న టైప్లో. అందుకే ఇప్పుడు నేను ఇటు వెళ్తున్నాను అనుకుందా, అందరు ఇటు చూస్తూ ఉంటారు. అరు కదరా, అక్కడ బ్రదర్ చిట్టి ఉంటాడు, వాళ్ళ తమ్ముడు ఉంటాడు, అటు క్లౌపాడ్. ఓ నాయన ఎంటైర్ బ్యాంచ్ని కిస్సా బ్లేడ్ పట్టుకొని ఊచకోత అయిపోయింది. అసలు ఆ దెబ్బకి స్మైల్స్, అబద్ధ బోధకుడు. ఎందుకంటే పోయి పాస్టర్లతో కూర్చురా, నాకేం తెలుసు ఈయన అట్లా ఇరికిస్తాడని. అబ్బా అంటే ఇంతమంది దగ్గర ఇదిరా అంటే మళ్ళీ పీడి సుందరం గడ కూడా ఆ బ్యాచ్ కాదండి జెహోవిట్ ఏంటారు అందరూ నేనే దొరికినా. అరే ఎవరు నాకు ఆన్సర్ చెప్పట్లేదు, దిస్ ఈజ్ మై ఎల్కేజీ. వీడు కాదు వాడు కాదు అది బ్రదర్ని కాదు బ్యాడ్ ఎల్లా. ఎందుకో మరి ఆ కొండ ఒక హబ్బు, రకరకాల వాదులు వస్తూ ఉంటారు అనమాట. అదేంది ఇదేంది అంటే అది ఏథెన్స్, ఏదో ఒకటి మాట్లాడుకునే ఏదో ఆసక్తి కలిగి ఉంటారు ఆ ప్రజలు. సో ఇంకేం లేదు, నేను కొండ మీదకి వచ్చానంటే అందరు దూరంగా వెళ్ళి కూర్చుంటారు, వీటితో వేస్ట్. ఓకే, ఇంకేం చేశారంటే భయం పెట్టారు, వాడు మొత్తం అబద్ధం పోతే నరకానికి పోతావని. లాస్ట్కి ఇప్పటికి అర్థమైంది ప్రజలకి, అందులో నిలబడలేమని. ఇంకే నిజంకి టైం తీసుకుంటుంది, అంటే నువ్వు ఎందుకు ఇంకోటి చెప్పింది ఎందుకు తీసుకోవాలి అసలు, నీకు నువ్వు బైబిల్ చదువుకోలేవా? అందుకే బైబిల్ ఎలా చెప్పాలనేది రాదు మనకేమో. ప్రియులారా మనం ఇప్పుడు అనేది అసలు రాదు. ఎందుకు రాదు అని అంటే మనం అసలు నేర్చుకోలేదు.
ఓకే, ఫ్రెండ్తో మాట్లాడటం నేర్చుకున్నాను, వాదించడం ఇవి కూడా అయ్యే వచ్చినాయి. ఇప్పుడు కొంచెం మారాను, డోంట్ వరీ, బాగుపడ్డాను. సో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. సో పోయి నన్ను కబడ్డీ వాళ్ళ దగ్గర సి సొసైటీ వాళ్ళు పిలిచారు. వరుసగా అందరు కూర్చున్నారు. ఇదే అని చెప్పా. మనం ఎందుకు పిలిచాం ఇతన్ని? మనం ఎవడో వాడు వచ్చి, అన్న సి సొసైటీ వాళ్ళు పిలుచున్నా, నేను రానురా. వచ్చారంటే మళ్ళీ మొత్తం కబడ్డీ బలం అంతా అల్ల కల్లలం అయితే ఎందుకు వచ్చిన గోల. ఓకే, సో కానీ 10 years బ్యాక్ ఎవడు అంగీకరించలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ట్రెండ్ మారిపోయింది, దాన్ని ఎవడు అంగీకరించట్లా. ఇప్పుడు మారిపోయి ఎలా నీతి, ఎలా దేవుడు నమ్మటం ఎట్లా, ఇటు అయిపోయింది. కానీ ఫస్ట్లో భలే టఫ్ అయింది, ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. సరే వాక్యం లోపలికి వెళ్దాం. సో ఇక్కడ నేను ఇంత స్టోరీ ఎందుకు చెప్పాను అంటే, ఐ టెస్టెడ్ ఎవ్రీథింగ్. ఓకే, వెళ్ళి మిషనరీగా నేను కలకత్తాలో తినక రోడ్ల మీద పడుకొని ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. దేవుడితో ఇలా రూపాయి జేబులో వేసుకొని వెళ్ళాను, ఈ రూపాయితో ఇలాగే రావాలనుకున్నాను, ఆ రూపాయితో అలాగే వచ్చి ఆ రూపాయి షెల్ఫ్లో పెట్టాను. ఓకే, దేవుడు పోషించాలని. సో ఇది నిజం. సో విశ్వాసం బతికిస్తుంది అంతే. ఓకే, దేవుడు ఇంకో దేవుడు ఉన్నాడో లేదో నేను చూడలే. ఈ దేవుడు మాత్రం అనుభవించా, ఏది ముట్టుకున్నామో ఏది దాన్నే మీకు చెప్పుచున్నాం. సో నేను అది నిజం చెప్తున్నాను కాబట్టి, రియల్ చెప్తున్నాను కాబట్టి, అందరూ అంత దూరం వచ్చి ఉంటారు కాబట్టి అర్థం చేసుకోలేరు. ఓకే, మీరు ఎప్పుడైనా చచ్చిపోతా దేవుడు అని బతికారా? ఎవడు అక్కడ దాకా రారు. వాడికి కొంచెం ప్రాబ్లం వస్తే వస్తాను ప్రభువా ఇప్పుడప్పుడే కనపడిన అంటారు. అలాంటి క్రౌడ్కి నేను చెప్పేది ఏం అర్థమవుతుంది? ఓకే, వెన్ దేర్ కాంప్లెసెంట్, వినటానికి మీడియాకర్ పీపుల్ ఉన్నప్పుడు, సర్దుబాటు మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు, ఛాలెంజింగ్ థింగ్స్ ఆర్ వెరీ హార్డ్, అసలు వినలేం. ఓకే, బట్ ఒక గుడ్ థింగ్ నేర్చుకోవాలి, అట్లీస్ట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఓకే, ఇది దేవుడు, ఇది నిజము, అట్లీస్ట్ ఇది నిజం, నేను ఈరోజు కాకపోయినా నేను అక్కడికి అట్లా వెళ్తాను అనైనా అనుకోవాలి. కానీ అమ్మో ఇది అట్లా కాదు ఇట్లా కాదు అనుకుంటే ఫెయిల్ అవుతాం లైఫ్లో. ఓకే, అసలు నువ్వు చేసేది మొత్తం దేవుడికి అంగీకారం కాకపోతే నువ్వు ఎందుకు నీ క్రిస్టియన్ లైఫ్ టోటల్ వేస్ట్ కదా. సరే లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఏమన్నాడంటే 20, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి నీతి అని ఎంచబడిందని అతని నిమిత్తం మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడిను. మన నిమిత్తము కూడా రాయబడిను. మనకెట్లా రాశాడు? అబ్రహాముకేమో కుమారుణ్ణి అర్పించే దగ్గర విశ్వాసాన్ని నేర్పిస్తే స్ట్రైట్ తీసుకొని వచ్చి యేసుక్రీస్తు దగ్గర అప్లై చేశాడు. ఓకే, ఎట్లా ఇది? ఎలా అంటే స్ట్రైట్ మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే వెనక పార్ట్ కూడా నేను మీకు చెప్పాలి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుడు అబ్రహాంని, ఆ టైమ్స్లో బైబిల్ లేదు, ఏమీ లేదు. ఓకే, కేవలం దేవుడు విజన్స్ ద్వారా, వాయిస్ ద్వారా అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము సూర్యుడిని ఎతికాడు, చంద్రుడిని ఎతికాడు, నేల, చెట్టు, పుట్ట అన్నీ ఎతికాడు, కానీ విగ్రహాల్లో లేదు, దానిలో లేదు, దీనిలో లేదని అర్థం చేసుకొని అబ్రహాము నిజ దేవుడిని ఎతికితే దేవుడు అబ్రహాముకి సర్వశక్తి గల దేవుడిని పరిచయం చేసుకున్నాడు. ఓకే, అబ్రహాముని కనుగొన్నాడు. కనుగొనిన అబ్రహాము దేవుడు కనుగొన్నాడు. అబ్రహాం దాన్ని అంగీకరించిన తర్వాత దేవుడు అబ్రహాము లైఫ్లో ఒక ఫెయిత్ జర్నీ స్టార్ట్ చేశాడు, విశ్వాస యాత్ర. ఓకే, అది ఏంటంటే నువ్వు నీ ఇంటి నుండి రా అన్నాడు. ఇంటి నుండి వచ్చి కల్దీలు ఊరు అనే ప్రదేశం నుంచి వచ్చి హారాన్లో స్టక్ అయ్యాడు. హారాన్లో స్టక్ అయ్యి ఎందుకు ఆగిపోయావు? మళ్ళీ రిపీట్ వర్స్, నెక్స్ట్ వర్స్ ఏంటంటే, హారాన్లో తెరాహు చనిపోయిన తర్వాత, తండ్రి చనిపోయిన తర్వాత యెహోవా ప్రత్యక్షమై నువ్వు ఇంక బాధ అన్నాడు. సో అబ్రహాం ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఫెయిత్. కొంచెం చేశాడు, కొంచెం చేయలే. సరే వచ్చేటప్పుడు మళ్ళీ లోతుని తీసుకొని వచ్చాడు. తండ్రి లేడు కదా, నాహోరు చనిపోయాడని. సో వచ్చాడు, కల్దీలు ఊరికి వచ్చి ఇంకొంచెం అంటే ఆ విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు కుమారుడు కలుగుతాడు అన్నాడు. దేవుడు
తన శరీరము మృతతుల్యమైనట్టునో శారా గర్భము మృతతుల్యమైనట్టునో ఆలోచించిన కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం సందేహింపగా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడని విశ్వసించి విశ్వాసం వలన బలము పొందిన. సో అబ్రహాము నేర్చుకుంది ఏంటంటే హౌ టు బికమ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ఓకే, త్రూ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని దాన్ని తిని తాగి నవిలి నుంచొని దానిలో ఎస్టాబ్లిష్ చేసుకొని కొడుకు అనేవాడిని కన్నాడు. సో ఇప్పుడు కుమారుడు ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ అట్ 100 years. ఓకే, 100 సంవత్సరాలకి శారాకి 90కి అబ్రహాంకు ఒక కుమారుడు కలిగాడు. ఓకే, సో ఇప్పటికే అబ్రహాము ఒక పుస్తకం లేదు, ఒక విధానం లేదు, బట్ దేవుడిలో సూపర్ విశ్వాసి. ఓకే, అబ్రహాముకి ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడే అయిన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును, నీకు ఒక్కడే అయిన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతం మీద నేను నీకు చూపించబోవు స్థలంలోకి తీసుకొని వచ్చి దహన బలిగా అర్పించన్నాడు. ఓకే, సో ఎప్పుడైతే దేవుడు ఆ మాట మాట్లాడాడో అది చాలా తప్పు మాట. అంటే అక్కడ అమోరీయులు చేసే పనే అది, పిల్లల్ని అగ్నిహోత్రాలు నడిపించటం. అంటే మనం ఇదివరకు చిన్నప్పుడు ఆచారాలు ఉండేవి కదా, మంటలేసి అదేదో పట్టుకొని దానిలో అటు ఇటు పరిగెత్తా ఉంటారు. అసలు ఇంకో కొన్ని ఇప్పుడు ఇదివరకు భర్త చనిపోతే భార్యను కూడా తగలబెట్టేవాళ్ళు కదా. ఓకే, సో ఇది సహగమనం ఇట్ లైఫ్లో. సో అలా ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే విశ్వాసం అని చెప్పి కొడుకుని తీసుకొచ్చి తగలబెట్టన్నాడు, దహన బలిగా అర్పించన్నాడు. ప్రభు పీస్ ఆఫరింగ్ కాదా? కాదు, బర్ంట్ ఆఫరింగ్. కమ్మగా పీస్ ఆఫరింగ్ అయితే ఇదిగో నా కొడుకుని నీకు ఇచ్చా దత్తత అని చెప్పి మళ్ళీ మనతోనే ఉంచుకోవచ్చు శుభ్రంగా. కానీ దేవుడు అడిగింది నాకు ఇచ్చేయని. ఇక్కడ ఒక గ్రేటెస్ట్ లెసన్ ఉంది. మనమందరం దేవుడిలో నిజాయితీగా బతికి నీతిగా బతికి యేసుప్రభు ఎదుట నుంచోవాలనుకుంటాం. అస్సలు విషయం వదిలిపెడతాం. దేవుడు నిన్ను వాటిల్లో నీతి అనడమ్మా, దేవుడు నీతో ఏం డీల్ చేస్తున్నాడో దాన్ని నువ్వు గెలిచినప్పుడు నీతి అవుతావు. ఈ పెద్ద డిస్టింక్షన్ తెలుసుకోండి, ఇది నా లైఫ్ని మార్చేసింది. ఓకే, దెర్ ఆర్ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్, చాలా తప్పులు ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుడు డీల్ చేయడు. దేవుడు ఏది డీల్ చేస్తున్నాడో అది డీల్ చేస్తాడు. ఇది తెలుసుకోవాలి, అర్థమవుతుందా? రైట్, అంటే ఇది చేయనా, ఇది చేయనా, ఇది చేయను, నువ్వు చేయటాలు మాను. దేవుడు నీ జీవితంలో ఫస్ట్ నీ ఇంట నుండి పిలిచాడు. అయ్యో పర్ఫెక్ట్ కాదు, ఓకే, ఇక్కడ నిన్ను ఉంచాడు, ఇక్కడ పర్ఫెక్టా కాదు, కరువు రాగానే అటు బారిపోయావు గొర్రెల కోసం. కానీ దేవుడు గొర్రెల కోసం డీల్ చేశాడా అబ్రహాముని? నో. అబ్రహాము నేను నీకు ఇచ్చిన వాగ్దాన స్థలం నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోయావు అన్నాడా? డీల్ చేయటల్లా. దేవుడు ఒక సబ్జెక్ట్ అబ్రహాంలో డీల్ చేస్తున్నాడు. నా టాస్క్ నీతో ఏంటంటే నువ్వు జనాంగాలకి తండ్రి. సో దిస్ ఈజ్ మై విల్, నువ్వు అది అవ్వాలి. అది నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు ప్యూర్ సిన్నర్. అంటే మిగతా నీ చేసుకోమని నా ఉద్దేశం కాదు. నీ ఫోకస్ దేవుడు నీతో ఏం చేస్తున్నాడో నువ్వు ఆయనతో ఆ విషయంలో హ్యాండ్ షేక్లో ఉండాలి, అది చెయ్యాలి. అది వదిలిపెట్టి ఇంకెంగే అది 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 అలా అవ్వరు. ఇదేమి ధర్మశాస్త్రం కాదు, ఇది విశ్వాసం. అనగా అడుగు జాడలు. ఇది వేస్తావు, తర్వాత కనపడదు. అడ్వెంచరస్గా దాన్ని వేస్తావు, అప్పుడు కానీ కనపడదు. ఓకే, ఆ అడుగు జాడల్లో నువ్వు విశ్వాసం నేర్చుకోవటం వలన అన్నీ వదిలిపెడతావు. అంతేగాని ఇప్పుడు నేను భక్తిగా ఉండి, ఇప్పుడు నేను ప్రేయర్ చేసుకొని వాక్యం చదివి సండే వెళ్ళి ఆ పరిశుద్ధం తగ్గుండి వాళ్ళకి ఇచ్చి లాటరీ సిస్టమా ఇదంతా, ఇవన్నీ పక్కన పెడదాం. నిన్ను దేవుడు ఒకటి అవ్వమన్నాడే, దాని విషయం నువ్వేం మాట్లాడతావు? సున్నా. నువ్వు దేవుడు అడిగేది నిన్ను
అర్థం ఉందా? నీతో డీల్ చేస్తున్న దాన్ని మాత్రం వదిలిపెట్టి మిగతా అన్నీ డీల్ చేస్తాం. ఇది అందరూ చెప్పరు, చర్చిల్లో అస్సలు చెప్పకూడదు. ఎందుకంటే మిమ్మల్ని ఫ్రీ చేసినట్టయితే అన్నీ చేసుకోవచ్చు అనేది మీకు నచ్చింది కాబట్టి అది తీసుకుంటారు, చెప్పింది చేసేది లేదు కాబట్టి వదిలేస్తారు. సో అక్కడ ప్రాబ్లం అయితే ఓకే. బట్ ట్రూత్ అదే. ఇక్కడేంటి అబ్రహాంతో దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని జనాంగాలకి తండ్రి అయ్యే ఏరియాని కాన్సన్ట్రేట్ చేశాడే కానీ అబ్రహాము చంచలత్వాన్ని కాన్సన్ట్రేట్ చేయలే. అబ్రహాము లోతుని తీసుకొచ్చుకున్నది కూడా కాన్సన్ట్రేట్ చేయలే. ఓకే, నా మీద ఆధారపడ్డా లేదా అది కూడా చేయలే. ఓకే, ఇప్పుడు ముందుకెళ్ళాడు. హాగరు దేవుడు డీల్ చేశాడా, డీల్ చేయలేదా? చేశాడా, చేయలేదా? చేసుంటే మళ్ళీ ఇంకొక ఇద్దరిని చేసుకోడు, అంటే థర్డ్ ఆవన్ చేసుకోడు, కెతురు అని చేసుకోడు. దేవుడు ఏమన్నా అబ్రహాము పెళ్ళిళ్ళు డీల్ చేశాడా? నో 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 నో. కానీ దేవుడు ఒకటి డీల్ చేశాడు అబ్రహాముతో, నువ్వు పుట్టింది ఒక రీజన్కి, దట్ యూ హ్యావ్ టు డూ. మీకు అర్థమవుతుందా? ఓకే, సో మనం ఆ ఒక్కటి వదిలిపెట్టి మిగతా అన్నీ చేస్తాం. ఆ ఒక్కటి చేయండి, మిగతా అన్నీ వాటి ప్లేసులు తీసుకుంటే. ఓకే, సో ఎప్పుడైతే అబ్రహాము కొడుకు కన్నాం, ఇప్పుడు దేవుడు మళ్ళీ వచ్చి అబ్రహాములో తప్పు చూడండి, మీలో మీరు చూసుకునే తప్పు చాలా చిన్నది, దేవుడు మీలో చూసే తప్పు నిజమైన తప్పు. అబ్రహాం ఇంకో పెళ్లి చేసుకుంటాడనేది దేవుడికి పెద్ద తప్పు కాదు, అఫ్ కోర్స్ తప్పైనా అసలు తన జీవితాన్ని నాశనం చేసేది ఇస్సాకు మీద ఉన్న ప్రేమ అనే తప్పు. అర్థమవుందా? నీకు ఒక్కడే అయి ఉన్న కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును, నేను చూపించబో పర్వతం తీసుకొని వచ్చి బలిగా అర్పించు. నో నో. అర్థమవుతుందా? నువ్వు అనేవాడివి అక్కడ ఉంటావు, ప్రతి ఒక్కళ్ళు ఒక దగ్గర ఉంటాం, అది తప్ప అన్నీ బాగుంటాం, కానీ అదొక్కటే కావాలి. హలో, ఉన్నారా? సో ఆ ఒక్క ఎలిమెంట్ని డీల్ చేయకుండా మనం దేవుడికి ప్రభు ఇది చేసిస్తానయ్యా, అది చేసి, ఇవన్నీ నాకెందుకు? సో దేవుడు మన జీవితంలోకి వచ్చేటప్పుడు మీ ఇష్టంగా క్రిస్టియానిటీలో ఉండటం కుదరదు, నీ ఇష్టమైన క్రిస్టియానిటీ కుదరదు. ఏదో బైబిల్ చదివాం, చర్చికి వెళ్ళాం, మంచిగా ఉన్నావా లేదా, దేవుడికి ఇచ్చావా, ఇంట్లో ఎట్టున్నావు, తల్లిదండ్రులను చూసుకుంటున్నావా లేదా. ఒకడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఇవన్నీ చేశానని చెప్తే మంచిది, నీకు ఒకటి కొదువుగా ఉంది, అది మాత్రం చేయలేవు. మీకు అర్థమవుతుందా? మేజర్ ఆన్ మేజర్ థింగ్స్, మైనర్ థింగ్స్ని మేజర్ చేయకూడదు. ఓకే, మైనర్ థింగ్స్ని వర్క్ చేయకూడదు లైఫ్లో. ఆ మైనర్ థింగ్స్ విల్ బి సార్టెడ్ అవుట్ చిన్నగా. కానీ దేవుడు ఈరోజు నన్ను ఒప్పుకోవాలి అని అంటే దేవుడు చెప్పిన పాతలో నేను నడవాలి. ఫస్ట్ ఆయనతో స్కూల్కి వెళ్ళి ఒక్కొక్క లెసన్ నేర్చుకోండి. లైఫ్లో 100 థింగ్స్ ఉంటాయి సాల్వ్ చేయడానికి, అన్నీ నీ వల్ల కాదు, దేవుడు నీకు చేసి పెడతాడు 1 by 1. ఓకే, సీక్వెన్షియల్, దేవుడు ప్యారలల్ కాదు. రైట్, సో లోపలికి వెళ్దాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహాముతో జనాంగాలకి తండ్రి. అబ్రహాము దేనిలో జనాంగాలకి తండ్రి? ఎక్కువ మంది పిల్లలు అతని నుంచి పుట్టా కాదు, విశ్వాసులకు తండ్రి. సో అబ్రహాముకి